వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. హలో, ఎస్ వెంకటరెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. రైట్. వెంకటరెడ్డి గారు, ఏదైతే కలెక్టర్ మీద, వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడిని ఏ రకంగా చూడాలి, ఏ కోణంలో చూడాలి, దీని గురించి మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఒకటి లక్ష్మణాథ్ గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే సార్. ఒకటేంటంటే వికారాబాద్ జరిగినటువంటి, వికారాబాద్ జిల్లా స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగినటువంటి అధికారుల మీద జరిగింది, కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్ కానివ్వండి, ఇతర అధికారుల మీద జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం. దాంట్లో రెండో ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి అధికారుల మీద దాడి చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అనేటువంటిది. అయితే దానికి సంబంధించి పూర్వాపరాలను కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కేవలం ఖండిస్తేనేటువంటిది కాదు. అక్కడ ఒక ఫార్మా కంపెనీని ప్రారంభించాలి అనేటువంటి దాని కింద గత 4-5 నెలలుగా అధికారులు అనేక సర్వేలు చేస్తున్నారు, చర్చిస్తున్నారు రైతులతో. ఒకటి గుర్తుపెట్టుకోండి లక్ష్మణాథ్ గారు, రైతులు ముఖ్యంగా లంబాడి, ట్రైబలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి భూములకు వాళ్ళ బ్రతుకుదెరువు, వాళ్ళ జీవన్మరణ సమస్య, ఇవాళ ఆ భూమిని ఆధారంగా వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళను దూరం చేసేటువంటి ప్రయత్నం. ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు అది రైతుల లేదంటే ఇంకోటి, కానీ రైతుల ముసుగులో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సురేష్ అనే వ్యక్తి గ్రామస్తుల దగ్గరికి తీసుకెళ్ళటం, గ్రామస్తుల ముసుగులో కొంతమంది ఒక్కసారిగా దాడి చేయడం, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సురేష్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సురేష్ దాంట్లో పాత్ర ఉంది, అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది ఒక అంశము. దాన్ని ఎవరు కూడా సమర్థించడం లేదు. మూల సమస్యను ఆలోచించకుండా మనం మధ్యలో నుంచి ఆ టాపిక్ తీసుకుంటే అసలు లాభం లేదు. అక్కడ ఉండేటువంటి ప్రజలు అక్కడ ఎందుకు వస్తుంది ఫార్మా కంపెనీ అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక ముందు చూపు లేదు ఫార్మాకు సంబంధించినంత వరకు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను నేను, ఎందుకంటే ఆ ఫార్మా ఏదైతే ముచ్చర్ల ఫార్మా అనేటువంటిది కేసీఆర్ గారు 19,000 ఎకరాలను సేకరించేటువంటి ప్రయత్నం లోపల 12,000 ఎకరాలు సేకరించినారు, అది మా ప్రాంతము. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తున్నా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత లేదు ఉంటుంది అన్నాడు. ఈ మధ్యన అక్కడ 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ అని రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి లోపల మళ్ళీ ఫార్మా సిటీ అక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. ఫార్మా సిటీ రీసెర్చ్కి సంబంధించినటువంటిది ఒక ముందు చూపులేనటువంటి వివిధ ప్రకటనలు ఆ స్థాయిలో ఉండేటువంటి ప్రకటించడం అనేటువంటిది మంచిది కాదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అక్కడ జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిద్దాం. రైతులు చేసినటువంటిది కానీ, ఆ ముసుగులో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ, ఇతర నాయకులు కానీ అధికారుల మీద చేసినటువంటి దాడిని మనం అంతకంటే ఎక్కువగా తీవ్రంగా ఖండిద్దాం. అక్కడ ఎందుకు వస్తుంది ఆ ఫార్మా కంపెనీ? ఎవరి కోసం వస్తుంది? రేవంత్ రెడ్డి గారి బంధువుల కోసం వస్తుందా? రకరకాల వార్తలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సందర్భం. మీరు ఒకవేళ ఫార్మా విలేజ్ కింద అక్కడ గుర్తించినారా? అది ఎవరిది? అది ఓనర్ ఎవరు? దాని గురించినటువంటి ప్రయత్నం లోపల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. కాబట్టి రైతుల దగ్గర భూములు తీసుకునేటప్పుడు వాళ్ళ బ్రతుకు తెరువు సమస్య, అది అంత సులభం కాదు. కాబట్టి గతంలో కేసీఆర్ చేసిన పద్ధతి లోపలనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకే పద్ధతి లోపల, నియంతృత్వ పద్ధతి లోపల రైతుల నుంచి భూములు తీసుకునేటువంటి పద్ధతి అది మంచిది కాదు. చర్చించాలి, వాళ్ళతోని మాట్లాడాలా, సమన్వయం చేయాలా, శాంతి ఇవ్వాలా, తగిన పారితోషికం ఇవ్వాలా. ఆ చర్చ చేయకుండా ఒకేసారి అట్లా చేయడం వల్ల దాంట్లో అనేక రకాల రాజకీయాలు వచ్చిన మాట వాస్తవం. కాబట్టి దాంట్లో టీఆర్ఎస్ పాత్ర ఉందా, సురేష్ పాత్ర ఉందా, నరేందర్ రెడ్డి పాత్ర ఉందా అనేటువంటిది ఉండొచ్చు. దానికి పోలీసు ఎంక్వైరీలు, శిక్ష, దానికి కేసు నమోదు చేయాలా, ఆ విషయం వేరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యలను మనం పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి అక్కడ జరిగినటువంటి వివిధ సంఘటనలను మనం ఒక కోణంలో ఆలోచించడం జరిగినప్పుడు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అక్కడ రాజకీయాలు ఏం చేయడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం లోపలికి వచ్చేటప్పటికి ఆ కుటుంబ పారిశ్రామిక అధినేతలు అక్కడ ప్రవేశించడం జరిగింది అనేటువంటిది వస్తుంది. రకరకాల వార్తలు వస్తున్నాయి, నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. వాళ్ళ మా అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు మీటింగ్లో చెప్పడం జరిగినటువంటిది ఏం జరిగింది అక్కడ అనేటువంటిది, ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ 2 పార్టీల మధ్య ఉండేటువంటి కొంతమంది నాయకుల యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేటువంటిది అక్కడ ఉంది అనేటువంటిది కొత్త వార్తలు వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒక హాఫ్లో నుంచే మనం తీసుకోకూడదు. అక్కడ రైతులు దాడి చేసినటువంటిది కలెక్టర్ గారు అంటున్నారు దాడి కాదంటున్నారు, ప్రతిఘటన అంటున్నారు. సరే, అది వేరే సంగతి.
పోలీసులు ఎందుకు లేరు అక్కడ? సురేష్ చెప్తే కలెక్టర్ ఎట్లా వెళ్తాడు? దీని మీద వెంకటరెడ్డి గారు అక్కడ ప్రజల కోసం మీరు వస్తే బాగుంటుందని ఒక వ్యక్తి వచ్చి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన ప్రజల కోసం వెళదామనే ఉద్దేశంతో వెళ్ళారు. ఆయన అక్కడ లక్ష్మీనాథ్ గారు ఒక్క విషయం, నిఘా ఏమైందండి? 4 నెలల నుంచి అక్కడ ప్రజలు రగిలిపోతున్నారు, వాళ్ళ భూములు పోతేనే బాధపడుతున్నారు, వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి కలిసినట్టుగా వార్తలు మనకు వస్తున్నటువంటిది. నిఘా సంస్థ ఏం చేసిందండి? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? అసలు ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి ఉంటే కదా, 11 నెలలైంది, సంవత్సరం అయింది, హోంమంత్రి లేడు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అశాంతికి సంబంధించినటువంటి అనేక సమస్యలు వస్తున్నాయి, హత్యలు వస్తున్నాయి, రేపులు వస్తున్నాయి, ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందని అడుగుతున్నా. కలెక్టర్ అంత తెలియకుండా కలెక్టర్ వెళ్ళడం అనేటువంటిది, పైగా మీకు తెలిసినటువంటి వ్యక్తి స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? రమ్మంటే వెళ్ళిపోవడమేనా? పోలీస్ సిబ్బంది లేకుండా వెళ్ళిపోవడమేనా? మీరు చూస్తున్నారు వీడియోలో, పోలీసు వాళ్ళు కనపడతలేరు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అధికారుల యొక్క లోపాలు ఉన్నాయి, దాడిని మాత్రం ఖండిస్తున్నాము ఏది ఏమైనప్పుడు కూడా. కాబట్టి ప్రభుత్వము ఏ కోణంలో ప్రయాణం చేస్తుంది, ఏ రకంగా ఆలోచిస్తుంది అనేటువంటి దాని కింద ఇది ఒక సంఘటన మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే దీని పూర్వాపరాలేంది? మనం ఆఫ్లో మీరు తీసుకున్న ముక్క ఒక ఆఫ్లో తీసుకుంటున్నారు, దాంట్లో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కానీ దానికి సంబంధించిన నాయకులు కానీ కావాలని చెప్పి ముసుగులో వచ్చి దాడి చేసేటువంటి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి వచ్చిన దానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ మా డీకే అరుణ గారు, మా ఎంపీ గారు కూడా వెళ్తే అరెస్ట్ చేయడం జరిగినటువంటిది. కాబట్టి మాకు చెప్పదలసిన పాయింట్ ఏంటంటే ఒక ముక్కలో మనం ఆలోచించడం కాదు, దాని పూర్వాపరాలు ఆలోచించాలి. 2 రాజకీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే ఆలోచించాలా. ఈ అండర్స్టాండింగ్ లో రాజకీయాలు చేయాలి, ఒకరి మీద ఒకరు వాళ్ళే లైవ్ లో ఉండాలా, భారతీయ జనతా పార్టీ ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రతో ఇవన్నీ రోజు ఒక డ్రామాలో ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది ఏంటంటే ఒకవైపున అవినీతి కోణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అదే కోణంలో ప్రయాణం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అండర్స్టాండింగ్ లో, అవగాహనతో, సమన్వయంతో ప్రజలను ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేయడం కానీ, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి దాని మీద దర్యాప్తు జరగాల, జరిగినటువంటి నేరానికి శిక్ష అనేటువంటిది ఎవరైతే ఉంటారో దానికి తప్పకుండా వెయ్యాలా. దీంట్లో ఏమి సందేహం లేదు, మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నటువంటి ఒక సందర్భం. కానీ కాకపోతే ఒక సమస్యకు ముందు ఏం జరిగింది అనేటువంటి దాని గురించి మనం విస్మరించడం అనేటువంటిది మంచిది కాదు. లక్ష్మీనాథ్ గారు, కాంగ్రెస్ కి అండర్స్టాండింగ్ ఉందని మీరు అంటున్నారు, బీజేపీకి అదే విధంగా బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ ఉందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అండర్స్టాండింగ్ కాదు, ఎవరి బిజినెస్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. నేను రాసి పెట్టినా చెప్తే మర్యాద కాదని చెప్పడం లేదు అంతే. కాంగ్రెస్ కు ఉండేటువంటి నాయకులు, బీఆర్ఎస్ కు ఉండేటువంటి నాయకులు గతంలో వ్యాపారాలు ఏంది, ఇన్ఫ్రా ఎవరి కోసం వచ్చింది మీరు చెప్పండి. ఎవరి కోసం అక్కడ ప్రత్యేకంగా అది ఫార్మా విలేజ్ ఏమన్నా? ఒకవేళ ఫార్మా కంపెనీ ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఏమైనా రా మెటీరియల్ దొరుకుతుందా? అక్కడ మీరు అంటున్నారు కదా ముచ్చర్లలో వస్తున్నది కదా, ముచ్చర్లలో 5,000 ఎకరాలు కేటాయించడం అని చెప్పినారు కదా, అక్కడ ఇవ్వచ్చు కదా. కాబట్టి దీని వెనకాల రాజకీయ కోణము, స్వార్థ రాజకీయ కోణాలు, కుటుంబ వ్యవహారాలు 2 పార్టీల మధ్య ఉన్నవి ఉండి వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర అవన్నీ బయటకు వస్తాయి. నేను ఎక్కువ డీటెయిల్ చెప్పడం లేదు, ఎందుకంటే నా దగ్గర పూర్తి ఆధారాలు లేవు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇవాళ మా రాణి రుద్రమ్మ గారు ఇవాళ ప్రెస్ మీట్ లో మాట్లాడినారు, ఆ వీడియో పంపిస్తే ఒకసారి చూడండి.